బ్యాక్. తెలుగోడి గుండె చీల్చితే కనిపించే రూపం, తెలుగుతనానికి ప్రతిరూపం ఎన్టీఆర్. దశాబ్దాలుగా సినిమా రంగాన్ని ఏలిన ఒకే ఒక్కడు. ఆయన గతించి 10 ఏళ్లైనా ఎప్పటికీ మరువలేని ఆయన సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. ఆయన విడిచి వెళ్లిన ఆనవాళ్లు రాష్ట్రమంతా ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటాయి. పరిపూర్ణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజల మనిషిగా అన్ని రూపాల్లోనూ అవతార పురుషుడు అనిపించుకున్న ఆ మహానటుడు లాంటి వారు మరొకరు కనిపించారు. రేపు ఎన్టీఆర్ జయంతి. ఎన్టీఆర్ పై స్పెషల్ ఫోకస్. మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో. తెలుగువారి కోసం ఎన్టీఆర్ ను గురించిన పరిచయ వాక్యాలు చెప్పడం అంత అమాయకత్వం మరొకటి ఉండదు. ఆయన నట విశ్వరూపము, రాజకీయ జీవితము తెలుగువారి సాంస్కృతిక రాజకీయ జీవితంలో కలగలిసిపోయాయి. చరిత్ర ఆయన్ని ఎంచుకుందా లేదా ఆయనే చరిత్ర సృష్టించారా అనే ప్రశ్న కొంచెం సంక్లిష్టమైందే అయినా ప్రస్తుతం ఆయన జయంతి సందర్భంగా మాత్రం ఒక ఆసక్తికరమైన ప్రవల్లిక. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావో నీటుగాడా, రాటు తేలిపోయావో నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. సినిమా రూపంలో కళే గాని సారంలో మాత్రం వ్యాపారం. అలాంటి కళాత్మక వ్యాపారాన్ని అందిపుచ్చుకుని దాన్ని రూపాన్ని సారాన్ని కూడా ప్రభావితం చేసిన తొలితరం సామాజిక వర్గానికి ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడు. ఇదంతా యాదృచ్ఛికం కాదు. రూపంలోనూ నటనలోనూ ఎన్టీఆర్ కున్న క్లాసిక్ పర్సనాలిటీ ఆయన విజేతగా నిలబెట్టింది. కాబట్టే జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రలన్నిటినీ పోషించి మెప్పించాడు. నీ పేరు రంభ. నీ ఊరువుల సోయగం చూచి దానవే అనుకున్నాను. మహేంద్రుడు తన వజ్రాయుధం సైతం నిలబెట్టలేని వైభవాన్ని నీ సింగారం వెలబెట్టి కాదుటే దాపెట్టుకునేది. ఓహో, ఏది చిరునవ్వు చింది నీ చిన్నారి మోమెత్తి దానవేశ్వరుని కన్నులకు విందు చేయవే విరిబోణి. కథాపరంగా ఇంత వస్తు వైవిధ్యం ఉన్న చిత్రాలు నటించడం ఒక ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది. మరోవైపు 1980ల కల్లా రూపం తీసుకున్న ప్రాంతీయ రాజకీయాల చైతన్యాన్ని కూడా ఎన్టీఆర్ ఒక తెలుగుదనపు వ్యక్తీకరణగా నిలిచారు. తరువాతి పరిణామంగా దేశవ్యాప్తంగా వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాల ట్రెండ్ కు ప్రధానమైన రూపశిల్పిగా వ్యవహరించారు. ఇలాంటి మరెన్నో విషయాల్లో తన సమకాలీకులైన ఎంజీఆర్ ను సైతం అధిగమించి ఈ శతాబ్దపు భారతదేశపు ప్రముఖుల్లోనే ఒకరిగా అవతరించిన అమరజీవికి ఆయన జయంతి సందర్భంగా TV9 ఘనమైన నివాళులర్పిస్తుంది. నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలో ఉయ్యాలలుగే. వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఏడు పొంగే.